హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడబోతున్నాము సి లాంగ్వేజ్లో. ఓకే, సో దీనికన్నా వీడియోస్లో నేను చాలా వీడియోస్ చేశాను. లైక్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సి లాంగ్వేజ్కి, ప్లస్ మనకి బేసిక్ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, ఓకే, ఆపరేటర్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, సో ఇవన్నిటి మీద నేను వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ మీరు ఇప్పటిదాకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, పైన ఐ బటన్లో లింక్ వస్తుంది, అది చూడండి ముందుగా. సో ఫస్ట్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏం చూడబోతున్నాం. ఫస్ట్ డెఫినేషన్ ఏం చూడబోతున్నాము. ఫస్ట్ ఏ స్టేట్మెంట్ that controls the order of execution of other statements of the program is known as flow control statements. అంటే సపోజ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. So hash include stdio.h, void main, curly brace, variable declaration, printing. సో ఇవన్నీ ఏంటి మనకి ఆర్డర్లో జరుగుతున్నాయి. రైట్, ఫస్ట్ ఇట్లా ఆర్డర్లో జరగడం అనేది మనం ఏమంటామంటే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్. అంటే ఒక్కొక్క స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ హెడర్ ఫైల్ లేకపోతే మనకి ప్రింట్ఎఫ్ ఉండదు, ప్రింట్ఎఫ్ లేకపోతే ప్రోగ్రామే లేదు. కాబట్టి అందుకని ఒక ఆర్డర్లో అవుతుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్, ఇది ఫోర్త్ స్టెప్. అంటే ఫస్ట్ స్టెప్లో హ్యాష్ ఇంక్లూడ్ రాస్తాం, సెకండ్ స్టెప్లో వాయిడ్ మెయిన్ రాస్తాం, థర్డ్ స్టెప్లో కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం, ఫోర్త్ స్టెప్లో డేటా టైప్ డిక్లేర్ చేస్తాం, మళ్ళీ దాంట్లో వేరియబుల్ డిక్లరేషన్, మళ్ళీ ఫిఫ్త్ స్టెప్లో మానిటర్ మీద ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ వాడతాం, సిక్స్త్ స్టెప్లో క్లోజ్ చేస్తాం. సో ఇలా ఒక్కొక్క లైన్ మనకి ఒక ఆర్డర్లో వెళ్తుంది. సో ఈ ఆర్డర్లో వెళ్ళడం దాన్ని మనం ఏమంటాము, మనం ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది మనము అంటాం. ఓకే, సో ఈ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఫర్దర్గా క్లాసిఫై అయ్యాయి టూ టైప్స్లో. ఓకే, ఒకటి సెలెక్షన్ స్టేట్మెంట్స్. ఓకే, ఆ సెలెక్షన్ స్టేట్మెంట్స్ని మనము బ్రాంచింగ్ స్టేట్మెంట్ కూడా అంటాం, ఇంకొక పేరు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఐటరేషన్ స్టేట్మెంట్స్. ఐటరేషన్ స్టేట్మెంట్స్ మనం లూప్ స్టేట్మెంట్ కూడా అంటాం. ఓకే, ఫర్దర్గా ఈ టూ టైప్స్లో క్లాసిఫై అయింది. సో మనం దీన్ని ఈ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ని టూ కేటగిరీస్గా ఫర్దర్గా క్లాసిఫై చేశారు. కానీ దీన్ని మళ్ళీ సబ్గా క్లాసిఫై చేస్తారు. ఏదో చూడబోతున్నాము. ఫస్ట్ సెలెక్షన్ చూడబోతున్నాము, నెక్స్ట్ ఐటరేషన్ చూడబోతున్నాము. ఫస్ట్ సెలెక్షన్ని మనం బ్రాంచింగ్ అంటాం. ఓకే, సో ఆ బ్రాంచింగ్ని ఇంకా 5 టైప్స్లో డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ ఇఫ్ ఎల్స్ లాడర్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ స్టేట్మెంట్. సో ఈ 5 టైప్స్లో మనకి డివైడ్ అయి ఉంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఐటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్ అంటాం. వీటిని 3 టైప్స్లో డివైడ్ చేస్తాం. ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్, దాన్ని ఫర్ లూప్ అంటాం. వైల్ స్టేట్మెంట్ వైల్ లూప్ అంటాం. డూ వైల్ స్టేట్మెంట్ డూ వైల్ లూప్ అంటాం. సో ఇది మనకి ఈ వీడియో జస్ట్ ఒక ఇంట్రొడక్షన్, ఒక బ్రీఫ్గా ఇచ్చాను నేను. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, దాన్ని ఫర్దర్గా ఎలా సబ్ డివైడ్ చేస్తారో. సో నెక్స్ట్ వీడియోస్లో మనము ఇవన్నిటిని ఒక్కొక్కటి, అంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ని డీటెయిల్గా చూద్దాం. ఏంటి స్టేట్మెంట్ ప్లస్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో పాటు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్ని వీడియోస్ వచ్చేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ.